రామస్వామి చౌదరి గారి జన్మదినం జనవరి 15 అన్నమాట. ఆ రోజు నిర్వహించలేదు. ఈ గ్రామంలో త్రిపురనేని సూర్యనారాయణ గారిని ఒక పెద్ద ఆయన ఉన్నారు. వాళ్ళ యొక్క మనవడు త్రిపురనేని శ్రీనివాస్ అని కాలిఫోర్నియాలో పెద్ద ఐటీ బిజినెస్ మ్యాన్ అనమాట. సౌండ్ పెట్టమాకండి. అది సీడీ అద్భుతం గుమ్మడి గోపాలకృష్ణ పద్యాలన్నమాట. త్రిపురనేని శ్రీనివాస్ కాలిఫోర్నియాలో పెద్ద ఐటీ వ్యాపారవేత్త. ఆయన వారి తాతగారి స్ఫూర్త్యార్థం త్రిపురనేని ఫౌండేషన్ పెట్టారు. ఆ ఫౌండేషన్ ఒక ఉద్దేశం ఏంటంటే, ఒక సంవత్సరం రామస్వామి చౌదరి గారి, నెక్స్ట్ ఇయర్ గోపిచంద్ గారు, వీళ్ళిద్దరూ కూడా సాహితీవేత్తలు, తత్వవేత్తలు, తర్వాత హేతువాదులు, వీరందరికీ కూడా ప్రభుత్వం కూడా చాలా మాన్యతనిచ్చింది. వారి స్మృత్యర్థం ఒక పురస్కారం ప్రతి సంవత్సరం కూడా 7 రామస్వామి చౌదరి గారు, నెక్స్ట్ ఇయర్ గోపిచంద్ర గారి పేరు అనమాట. దీనికోసం ఒక కమిటీని వేశాము. అందులో నేను, మన మంజులత గారు, ఆవుల మంజులత గారు, కేవీ రమణాచారి గారు, దాని తర్వాత కేతు విశ్వనాథరెడ్డి గారు అన్నీ కలిసి మేమేమనుకున్నామంటే 50 సంవత్సరాలకి మించిన వాళ్ళకి పోకూడదు, ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి, కొత్త వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశం. సాహిత్యానికి కానీ
సమాజంలో చైతన్యం తీసుకురావడానికి కానీ ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే దీనికి ఊతం ఇచ్చారో, అలాగే సంస్కృతిని, భారతీయ సంస్కృతిని ఎవరైతే ముందుకు తీసుకెళ్ళారో వాళ్ళకి ఈ పురస్కారాన్ని ఇవ్వాలనుకున్నాము. సో ఈ కమిటీ ఏం చేసిందంటే రాళ్లబండి కవితా ప్రసన్న గారు, ఆయన మన సాంస్కృతికంగా చాలా కార్యక్రమాలు ఇచ్చారు కూడా, నమ్మకాల గురించి, దాని తర్వాత ఇటువంటి సంఘంలో ఎటువంటి కుళ్ళు ఉన్నదో కులం వీటన్నిటి కూడా వ్యతిరేకంగా ఆయన ఒక సమాజానికి ఒక స్పృహం తీసుకున్నారు. భోజనము పెట్టు వానికి బుద్ధి లేదు. కొండ పర్వతమన్న దుప్పు లవణమన్న నొక్కటి కాదే, భాషలెట్టి వేరు కొనగ విశ్వదాభిరామ వినురవేమ. నా పేరు జీనవి. నేను జడ్పీహెచ్ఐ స్కూల్లో చదువుతున్నాను. నేను అంగూర్ స్కూల్లో నా పేరు జీనవి. నేను జడ్పీహెచ్ హై స్కూల్ అంగూరులో చదువుతున్నాను. దేశం మనది, తేజం మనది, దేశం మనది, తేజం మనది, ఎగురుతున్న జెండా మనది. పిల్లలం మనం భారతీయులం, తల్లి పిల్లలం, భారతీయ వీరులం, భరతమాత బిడ్డలం, భారతీయ వీరులం, భరతమాత బిడ్డలం. మనదే చెప్పులోన రాయి, చెవిలోన చోరీగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని పరమగు మోక్షము వాక్కు వలన గలుగు వసుల ఘనత, వాక్కు వలన గలుగు నెక్కుడే ఐశ్వర్యముల్ విశ్వదామి.
వచ్చినాడు కరెక్ట్గా షేక్ హ్యాండ్ ఇచ్చినాడు వచ్చినాడు కరెక్ట్గా షేక్ హ్యాండ్ ఇచ్చినాడు. మీకు చదవగలిగే పూర్తి మా సంగతి చెప్పండి. 14 లక్షల రూపాయలు మాకు రిజర్వ్ 3 లక్షల రూపాయలు దానాలు 20 లక్షల రూపాయలు ముందుకేళ్ళు చదువుతున్నాడు.
మహోత్సవమున కరుదించిన ఎల్లరకు స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం అందుకొనగా ఈ గణమును నడిపింపుమో త్రిపురుడనేని అని శాసించి ఉండేది కానీ రాముడెద్దులు రెండు పోరాడుచుండ హైదరాబాద్లో ఉంటారు. త్రిపురనేని హనుమాన్ చౌదరి గారికి అత్యంత ఆత్మీయ మిత్రుడు. వారు కవిరాజ్ గారి మీద కూడా అనేక పద్యాలు పాటలు పాడారు. ఇది అప్రోప్రియేట్ అనే ఉద్దేశంతో వారు కొద్దిసేపు ఆ గీతాలను మనకి వినిపించడం జరిగింది. ఉమ్మడి గోపాలకృష్ణ గారు ఇక్కడ లేకపోయినా సరే ఈ సభావేదిక మీద నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన జిల్లా మేడూరు హైదరాబాద్లో ఉన్నారు. కృష్ణా జిల్లా మేడూరు ఉమ్మడి గోపాలకృష్ణ గారు. తర్వాత క్యాసెట్స్ సిడీస్ కావాలంటే హనుమాన్ చౌదరి గారి దగ్గర నుంచి పొందమని కోరుతున్నాం. సభా ప్రారంభం మరవాలన్నా కూడా మరువలేని మహోన్నత స్థానం మన జన్మస్థలం. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్నట్లు ఢిల్లీకి రాజైనా కూడా అమ్మకు కొడుకే అన్నట్లు అమెరికాలో నివసిస్తున్నటువంటి శ్రీ త్రిపురనేని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన త్రిపురనేని ఫౌండేషన్ ఆహ్వానం మేరకు అంగలూరు గ్రామాన్ని తలపించేటటువంటి అమృత మూర్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. వారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి అతిథులు, ఆహ్వానితులు, విద్యార్థులు, త్రిపురనేని కుటుంబీకులు, పత్రికా విలేకరులకు స్వాగతం సుస్వాగతం. ఏ దేశమెగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ అని అంటాం. ఏ ఖండంలో ఉన్న అంగలూరు అనగానే త్రిపురనేని రామస్వామి చౌదరి గారిని తలుచుకోవడం తెలుగు ప్రజలకు అనవైతి. అంతటి విశిష్ట స్థానాన్ని, ప్రీతి వశిష్ఠలను ఈ గ్రామానికి తీసుకువచ్చిన ఆత్మీయ బంధు, కవితా సింధు, హేతువాద దృక్పథానికి ఆది బిందు అయిన కవిరాజు త్రిపురనేని, అలానే వారి కుమారుడు త్రిపురనేని గోపీచంద్ గారు, వీరి విశిష్ట వ్యక్తిత్వానికి నిలువుటద్దంగా ఈ కార్యక్రమం ఈ గ్రామానికే చెందిన త్రిపురనేని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, వారి తండ్రి గారైన స్వర్గీయ రామ్మోహన్ రావు దివంగత త్రిపురనేని సూర్యనారాయణ గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం
50,000 రూపాయల సాహిత్య పురస్కారాన్ని కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి పేరిట మరియు గోపీచంద్ గారి పేరిట రాష్ట్రంలో ప్రఖ్యాత సాహితీమూర్తులకు పురస్కార ప్రదానం చేసే ఆలోచన బహు ప్రశంసనీయం. మనమంతా కూడా వారిని ఈ సందర్భంగా మనసారా అభినందిస్తూ ఈనాటి అతిథుల్ని వేదిక మీదకి నేను మీ అందరి కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తున్నాను. నేటి సభకు అధ్యక్షత వహించడానికి ఈ కార్యక్రమానికి సూత్రధారి అయినటువంటి మాన్యులు గౌరవనీయులు శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. వారిని పుష్పగుచ్చంతో స్వాగతించవలసిందిగా త్రిపురనేని శ్రీనివాస్ కుటుంబీకులను అర్థిస్తున్నాను. పుష్పగుచ్చంతో నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుదూర ప్రయాణ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఉపసభాపతిగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని వేదిక మీదయంగా కరకాళదళంతో స్వాగతం పలుకుతున్నాం. వారిని కూడా వారి కుటుంబ సభ్యులు పుష్పగుచ్చంతో స్వాగతం పలకవలసినదిగా కోరుతున్నాను. ఈనాటి సభలో మొట్టమొదటి సాహితీ పురస్కారాన్ని అందుకోతుకున్నటువంటి మాన్యులు గౌరవనీయులు వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వీరిని చెరుకూరి పద్మజ గారు స్వాగతం పలుకబోతున్నారు. వీరు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుదూర ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినటువంటి ధార్మిక ఉపన్యాసానికి చేయడానికి వచ్చిన ఆచార్య డాక్టర్ ఆవుల మంజులత గారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మరొక అతిథిగా ఈ కార్యక్రమానికి వారి ఆశీర్వచనం పలకడానికి వచ్చినటువంటి మాన్యులు గౌరవనీయులు బందరు శాసనసభ సభ్యులు శ్రీ పేర్ని వెంకటరామయ్య గారిని కూడా వేదిక మీదకి పిలుస్తున్నాం. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి మాన్యులు గౌరవనీయులు మన కృష్ణా జిల్లా మాజీ మంత్రివర్యులు శ్రీ వడ్డే శోభనాథేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం.
మరొక అతిథిగా సుదూర ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినటువంటి వారిని కూడా వారి కుటుంబీకులు స్వాగతించవలసినదిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ఎవరి పేరైతే చెప్పుకొని ఇది చేస్తున్నామో వారికి స్వయాన మనవడైనటువంటి త్రిపురనేని గోపీచంద్ గారి తనైనటువంటి శ్రీ త్రిపురనేని సాయి చంద్ర గారిని కూడా వేదిక మీద సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అట్లానే త్రిపురనేని కుటుంబీకులైనటువంటి అట్లూరి అనిల్ గారిని కూడా వేదిక మీద సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మరొక మహిళా విదీషుమణి సుదూర ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినటువంటి గురుశ్రీ కొండవీటి జ్యోతిర్మయ వారిని కూడా వేదిక మీద సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వెళ్ళండి స్వాగతం బస్సు మరొక తీసేయండి. అక్కడ బొకేలు ఉన్నాయి కదా పైన తీసేయండి. మొహాలు కట్ట వచ్చేస్తున్నాం. శేషగిరిరావు గారిని కూడా వేదిక మీదకి పిలుస్తున్నాం. త్రిపురనేని శేషగిరిరావు గారు ఈ కార్యక్రమంలో అంగళూరు వాసి అయినటువంటి మరొక అతిథి శ్రీ ఎన్నేని జగన్మోహన్ రావు గారిని కూడా వేదిక మీద సవినయంగా ఆహ్వానిస్తున్నాం. సవినయంగా ఆహ్వానిస్తున్నాం. చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పిఎస్ రావు గారు కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మాన్యులు గౌరవనీయులు త్రిపురనేని హనుమాన్ చౌదరి గారిని అర్థిస్తున్నాం. నమస్కారం. వ్యాసపీఠాన్ని అలంకరించిన విజ్ఞులు, పెద్దలు, మిత్రులు, సభికులందరికీ కూడా మరోసారి నమస్కారం. అంగళూరు పేరు చెప్తేనే ఎంతో స్ఫూర్తి వస్తుంది మాకు. ఇది అంగనల ఊరు. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎంతో ముందంజ వేసిన వారు. 1905లో బాలికల కోసం విద్యాలయాన్ని స్థాపించాము. 1912లో గ్రంథాలయాన్ని పెట్టాము. 1946లో బాలికలకై హై స్కూల్ పెట్టాము. 1956లో 10 సంవత్సరాల తర్వాత మాత్రమే బాలురకు ఒక ఉన్నత పాఠశాల వచ్చింది. మరో 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ డైరెక్ట్ స్కూల్ అంటే టీచర్స్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా విద్య కోసం ఎంత కృషి, ఎంత త్యాగమైనా ఇక్కడ తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. 1945లో బాలికల
ఎలిమెంటరీ ఉన్నత పాఠశాలలో హై స్కూల్ కాదు. ఒక డిఈఓ గారు వచ్చారు. వస్తే మా ఊళ్ళో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడాను మా ఆడపిల్లలు గుడివాడ వెళ్ళలేక బాధపడుతున్నారు వర్షాకాలంలో, మాకు హై స్కూల్ కావాలి అని అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం ఆవిడ అన్నది మా దగ్గర డబ్బు లేదన్నది. వెంటనే మా తల్లులు మా సోదరులు అంతా కూడా ఉన్న ఆభరణాలు ఒలిచి అన్నీ తీసేసి కట్టగట్టి ఆవిడకి ఇచ్చిదిగో అంటారు. వాళ్ళ కూతుళ్ళ కోసం చదువు కోసం ఎటువంటి త్యాగాలు జరిగింది. అప్పుడు ఆశ్చర్యపడిపోయి మద్రాసు వెళ్ళి 3 నెలల్లో శాంక్షన్ చేసింది 46లో. ఆ విధంగా గర్ల్స్ హై స్కూల్ ఇచ్చుకున్నారండి. తల్లులు ఎటువంటి త్యాగం చేస్తున్నారో చూసుకోండి. ఈ గ్రామంలో విద్యకి ఇచ్చినటువంటి విలువ మరి దేనికి కూడా విలువ ఎవరు? త్రిపురంగేని తోట పూలు తోటమా పూలు కోతమా అని ఒక కవి గారు రాశారు. ఈ తోటలో ఎంతోమంది కవులు, త్రిపురనేని గోపాలకృష్ణ గారు, 5 అన్నదమ్ములు, రామస్వామి చౌదరి గారు, వాళ్ళు అందరూ కూడా కవులే. ఇక్కడ ఇతర కళల్లో కూడా నాటకాలకి, నాట్యాలకి, మృదంగానికి, వీణకి, వైలిన్కి చేసేటువంటి పువ్వుల వరకోటి ఉండేవాడు అనమాటండి. నాటకాలకి త్రిపురనేని ఆరికపూడి లక్ష్మీపురమాల చౌదరి గారు, కొడాలి కేశవరాయుడు గారు, మరొకటి పెద్ద విద్యావేత్త బౌద్ధ వాంగ్మయ బ్రహ్మ దుగ్గిరాల బలరామకృష్ణ గారు, బౌద్ధ వాంగ్మయ బ్రహ్మ దుగ్గిరాల బలరామకృష్ణ గారు ఆంధ్ర కాంగ్రెస్ పొలిటికల్ కాంగ్రెస్కి అధ్యక్ష పదవి వహించారు. 2 సార్లు పార్లమెంట్కి మెంబర్ అయ్యారు. ఇటువంటి వారందరికీ కూడా వీరందరికీ కూడా విద్య యందు ఎంతో విలువ ఉండటం వలన ఈ గ్రామానికి గొట్టిపాటి బ్రహ్మయ్య గారు ఎప్పుడో అంగనల ఊరు కాదు అని చెప్పారు. రామస్వామి చౌదరి గారు ఒక్క అంగళూరు కాదు, కృష్ణా జిల్లా కాదు, తెలుగునాట అంతటికి కూడా స్ఫూర్తి ఇచ్చారు. ఒకే ఒక్క మాట అని ఎందుకు అని అడగమన్నారు. ఎందుకు అనేటువంటి అస్త్రంతో నువ్వు చేయలేని పని, కనిపెట్టలేని విధానం లేదని చెప్పారు. బట్టి విక్రమార్క గారు వేరే ఆయన హైదరాబాద్ వెళ్ళవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రోగ్రామ్ని కొంచెం కుదించి తిరిగి రీషెడ్యూల్ చేస్తున్నాము. నేను ఎక్కువగా మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను కావాల్సినటువంటి ఏమైనా మాట్లాడి. రామస్వామి చౌదరి గారు అంటే ఇక్కడే కాదు, జనాలు కూడా మా ఊరే అంటుంది. 100 towns claimed Homer dead, where the living Homer begged for bread. హోమర్ గ్రేట్ పోయిట్ అనమాట. బ్రతుకున్నప్పుడు ఆయన ఎన్నో పట్టణాల్లో అడుక్కున్నాడు, కానీ ఎవరు కూడా తిండి పెట్టలేదు. చనిపోయిన తర్వాత గొప్పవాడని చెప్పేసేసి ప్రతి గ్రామం కూడా మావాడే హోమర్ అని చెప్పుకున్నారు. అదేవిధంగా రామస్వామి చౌదరి గారిని ఖమ్మంపేటలోను, తెనాలిలోను, ఒంగోలులోను, అంగళూరులోను, విజయవాడలో, గుడివాడలో, మరెన్నో పట్టణాల్లో మా ఊరు వాడు అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన హేతువాది. ముందు నాస్తికత్వం, దాని తర్వాత నాస్తికత్వంలో నుంచి ఎందుకు అంటూ అడుగుతూ మళ్ళా చరాచర దేవుడు ఏదేవిగానే సృష్టించాడు అన్నమాట. తర్వాత కొంతమంది అనుకుంటారు బ్రాహ్మణం దేశం కాదు, ధర్మద్వేషి కాదు. ధర్మం గురించి తర్వాత చెప్తారన్నమాట అండి. ఆయన ధర్మవంతు, ఆర్ష ధర్మమునందు చాలా విశ్వాసం ఉన్నాం ఆయన అనమాట అండి. కానీ ఇప్పుడున్నటువంటి హేతువాదులందరూ కూడా ఆయన్ని హేతువాదులకి మాత్రమే పరిమితం చేస్తున్నారు. అది పరిమితమైనటువంటి అంచనా. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. మందులతో దాని గురించి మాట్లాడతారు. తర్వాత ఈ విషయం త్రిపురనేని శ్రీనివాస్ మా ఊరు వాడు, మా వంశం వాడు, అమెరికాలో కాలిఫోర్నియాలో ఐటీ కంపెనీని పెట్టి దిగ్విజయంగా వ్యాపారం చేస్తున్నాడు. ధనం ఎందుకంటే చేతికి తొడవు దానము. చేతికి తొడవు అంటే అలంకారం ఏంటంటే దానం చేయటం అనమాట. ఆదిశ్రీ సజిపప్పుపై తనువుపై అంచోత్తరీయమ్ముపై పాదజంబులపై కపోల నదిపై పాలిళ్లపై నూతన మర్యాదం చందు కరంబు ఇందగుట పైయగు